I'm just calling to say I హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీలో ఎవరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలడం జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 ఆకాశ్ మే నీ హద్దురా. సూర్య లీడర్లో నటించిన ఈ తమిళ మూవీని వచ్చేసి మనకు హిందీలో అయితే అఫీషియల్ రీమేక్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకు హిందీలో అయితే అక్షయ్ కుమార్ అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఈ మూవీలో వచ్చేసి మనకు సూర్య గారు అయితే ఒక స్పెషల్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. అలానే మనకు తమిళ్లో ఏ మూవీ డైరెక్టర్ అయితే ఈ మూవీకి డైరెక్షన్ చేశారో సుధా కంగోరా గారు అయితే అదే డైరెక్టర్ అయితే మనకు హిందీ వర్షన్లో కూడా అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీకి టైటిల్ వచ్చేసి స్టార్టప్ అని అయితే ఫిక్స్ చేశారు, హిందీ టైటిల్ వచ్చేసి. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే, వైష్ణవ్ తేజ్ అండ్ శ్రీలీల కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిలిం ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీకి మనకు డెబ్యూట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు. సో ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకు త్వరలో అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే కాస్ట్ అండ్ క్రూ గురించి, అలానే మనకు టైటిల్ గురించి వాళ్ళు రిలీజ్ చేయగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను, ఎవరు కాస్ట్ అండ్ క్రూ నటించబోతున్నారు అండ్ మనకు టైటిల్ ఏంటి అనేది. నెంబర్ 3 అన్యాస్ ట్యుటోరియల్. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ ఆహా ఒరిజినల్ ఫిల్మ్లో అయితే మనకు రెజీనా అండ్ నివేదిత సతీష్ అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ వచ్చేసి జూలై 1న అయితే ఆహా ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, తెలుగు తమిళ లాంగ్వేజెస్లో సైమల్టేనియస్లీ. నెంబర్ 4 ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అయితే మనకు ఇప్పటివరకు 3 సీజన్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 3 సీజన్స్ అయితే మనకు మంచి హిట్ టాక్ తెచ్చుకుంది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫస్ట్ సీజన్ అయితే నేను చూశాను ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకు సీజన్ 4 వచ్చేసి మనకు జూన్ 22న అయితే మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 5లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే, మనకు G5 ప్లాట్ఫామ్ వారు అయితే తెలుగులో ఏ వెబ్ సిరీస్ వస్తున్నాయో కంప్లీట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో అయితే మనకు ఏ వెబ్ సిరీస్ రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడైతే తెలుసుకుందాం. నెంబర్ 1 రిక్కీ వెబ్ సిరీస్, నెంబర్ 2 ATM వెబ్ సిరీస్, అలానే మనకు నెంబర్ 3లో అయితే బహిష్కరణ వెబ్ సిరీస్, నెంబర్ 4లో అయితే ఆహనా పిల్లంట వెబ్ సిరీస్, నెంబర్ 5లో అయితే మా నీల ట్యాంక్ వెబ్ సిరీస్, నెంబర్ 6లో అయితే హలో వరల్డ్ వెబ్ సిరీస్, నెంబర్ 7లో అయితే మిషన్ తషాఫీ వెబ్ సిరీస్, అలానే మనకు నెంబర్ 8లో అయితే హంటింగ్ ఆఫ్ ద స్టార్స్, నెంబర్ 9లో అయితే ద బ్లాక్ కోట్, నెంబర్ 10లో అయితే పరువు వెబ్ సిరీస్ అండ్ నెంబర్ 11లో అయితే ప్రేమ విమానం. ఇవే ఫ్రెండ్స్ మనకు G5 ప్లాట్ఫామ్ వారి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ అయితే. ఇంకేమైనా మనకు G5 ప్లాట్ఫామ్ వారు వెబ్ సిరీస్ కానీ మనకు మూవీస్ కానీ యాడ్ చేసినట్లయితే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 6 రక్షాబంధన్. అక్షయ్ కుమార్ లీడర్లో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ఫిలిం ఫ్రెండ్స్. మనకు ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఆనంద్ ఎల్ రాయ్ అయితే ఈ మూవీకి అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ మనకు G5 ప్లాట్ఫామ్ వారు అయితే మనకు ఈ మూవీకి అయితే ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 11కి అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 7 పరంపర. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తెలుగు వెబ్ సిరీస్ అయితే మనకు సీజన్ 1 అయితే సూపర్ డూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. నవ్వు అయితే మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే మనకు సీజన్ 2 అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ సీజన్ 2 కోసం అయితే ఆడియన్స్ అయితే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, బికాస్ ఆఫ్ సీజన్ 1 ఇంపాక్ట్ అలా ఉంది. మనకు సీజన్ 2 వచ్చేసి మనకు జూలై 21కి అయితే రిలీజ్ చేయబోతున్నారు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 8 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఫ్రెండ్స్. మనందరూ తెలిసిందే స్ట్రేంజర్ థింగ్స్ ఎంత పాపులర్ వెబ్ సిరీస్. మీరు ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ చూడకపోయింటే ఖచ్చితంగా పోయి చూడండి ఫ్రెండ్స్, మీకు సూపర్గా డూపర్గా నచ్చుతుంది. నేను గ్యారంటీ మీకు అసలు బోర్ అనిపించదు. నవ్వు అయితే మనకు రీసెంట్గా అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే మనకు సీజన్ 4 అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకు సీజన్ 4లో అయితే టోటల్లీ 7 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఇప్పుడైతే మనకు సీజన్ 4 పార్ట్ 2లో అయితే మనకు 2 ఎపిసోడ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 ఎపిసోడ్స్ వచ్చి మనకు జూలై 21కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అలానే మనకు సీజన్ 5 కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు స్ట్రేంజర్ థింగ్స్ అనేది 5 అయితే మనకు ఈ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనకు సీజన్ 5 లాస్ట్ ఎండింగ్ ఫ్రెండ్స్ మనకు స్ట్రేంజర్ థింగ్స్ అనేది. ఈ సీజన్ 5తో మనకు స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ అనేది ఎండ్ చేసేస్తారు. నెంబర్ 9లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వారు మనకు 3 కొరియన్ డ్రామాస్ అయితే తీసుకురాబోతున్నారు తెలుగు లాంగ్వేజ్లో అని నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్. మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వారు అయితే మనకు నవ్వు అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ 3 కొరియన్ డ్రామాస్ని అయితే ఆ నేమ్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెంబర్ 1 ప్యాకేజ్, నెంబర్ 2 మోర్ దెన్ ఫ్రెండ్స్, నెంబర్ 3 లిజన్ టు లవ్ ఫ్రెండ్స్. మనకు ఈ 3 కొరియన్ డ్రామాస్ అనేవి 2 ఎపిసోడ్స్ అయితే మనకు రిలీజ్ చేశారు. మనకు వీక్లీ అయితే 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకు తెలుగు లాంగ్వేజ్లో. నవ్వు అయితే మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే 2 ఎపిసోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుగులో అయితే ఖచ్చితంగా పోయి చూడండి ఫ్రెండ్స్. కామెడీ డ్రామా మీద ఉండబోయే ఈ వెబ్ సిరీస్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
నెంబర్ 10 కుట్టయం శిక్షయం సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండే ఈ మలయాళం మూవీని వచ్చేసి మనకు జూన్ 24th అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 11 పొనియన్ సెల్వన్ పార్ట్ 1 హిస్టారికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండే ఈ తమిళ మూవీని వచ్చేసి మనకు మణిరత్నం అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోని వచ్చేసి మనకు జూలై 7th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ అయితే. నెంబర్ 12 మన్మథ లీల రొమాంటిక్ అండ్ లవ్ థ్రిల్లర్ డ్రామా మీద ఈ తెలుగు మూవీని వచ్చేసి మనకు జూన్ 24th అయితే ఆహా ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. నెంబర్ 13 భూల్ భులయ్యా 2 హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండే ఈ మూవీ అయితే నాకైతే చాలా సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఆడియన్స్ కూడా ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారని. మనకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ వచ్చేసి జూన్ 19th అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. ఫ్రెండ్స్ మీరు ఈ మూవీని చూడకపోతే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. నెంబర్ 14 సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 169th ఫిల్మ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మీద ఈ తమిళ మూవీలో అయితే మనకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మనకు నెల్సన్ దిలీప్ కుమార్ అయితే మనకు ఈ మూవీకి అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు. సో మనకు ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు అనిరుద్ధ్ గారు అయితే. సో మనకు మూవీ మేకర్స్ అయితే మనకు ఈ మూవీకి టైటిల్ వచ్చేసి ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీకి టైటిల్ వచ్చేసి మనకు జైలర్ అనేది అయితే ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్ అయితే. ఇదే ఫ్రెండ్స్ మనకు ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ అయితే. నెంబర్ 15 నింజుకునిది మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఈ తమిళ మూవీ అయితే మనకు థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లో చాలా మంది అయితే కామెంట్ చేశారు నింజుకునిది రిలీజ్ డేట్ చెప్పండి అన్న అని. సో వాళ్ళకంటూ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. మనకు సోనీ లివ్ వారు అయితే మనకు రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు ఫ్రెండ్స్. జూన్ 23కి అయితే మనకు సోనీ లివ్ యాప్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు తమిళ లాంగ్వేజెస్లో సైమల్టేనియస్లీ. ఆడియన్స్కి అయితే గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 16 గుడ్ లక్ చెరీ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఈ హిందీ మూవీ అయితే మనకు నయనతార లీడ్ రోల్లో నటించిన కోకో కోయిలాకి అయితే అఫీషియల్ రీమేక్ ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ వచ్చేసి జూలై 29th అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 17 మిర్జాపూర్ సీజన్ 3 ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే మూవీ మేకర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ షూటింగ్ అనేది జూన్ 24th నుండి అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ మనకు ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు అయితే మనకు ఈ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో మనకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని 2023కి అయితే మనకు ఈ మిర్జాపూర్ సీజన్ 3 అయితే రిలీజ్ చేస్తారు. ఇదే ఫ్రెండ్స్ ఈ వెబ్ సిరీస్ నుండి వచ్చిన అప్డేట్ అయితే. నెంబర్ 18 హిట్ ద ఫస్ట్ కేస్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఈ మూవీ అయితే మనకు విశ్వక్ సేన్ లీడ్ రోల్లో నటించిన హిట్ తెలుగు మూవీకి అయితే అఫీషియల్ రీమేక్ ఫ్రెండ్స్. అండ్ మనకు ఈ మూవీ వచ్చేసి మనకు జూలై 15th అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 19 విక్రాంత్ రోనా కిచ్చా సుదీప్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ ట్రైలర్ అనేది మనకు జూన్ 23rd అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఆల్ డబుల్ లాంగ్వేజెస్. ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తోచిందండి. ఫర్ మోర్ అప్డేట్స్తో కలుస్తాను ఇన్స్టా టెలిగ్రామ్ ఛానల్లో. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కలిగిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇన్స్టా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. We'd go to bed in my arms, you're safe and sound, without a threat, and I can't wait to see